హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్వి హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హ్యాండ్మేడ్ జ్యువెలరీ నేర్చుకోవాలని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ టూల్స్ అవన్నీ కట్టుతీగ చూసి మోసపోకండి. అంటే ఇవి మా దగ్గర లేవు కదా, ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు ఇవి తెప్పియాలి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ కాదు. అక్కడ ఉన్న వాటితో అవసరం లేదు, కొన్ని మాత్రమే అవసరం. మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను నేర్పిస్తాను. అండ్ ఇంకొందరు ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ బయటకు వెళ్ళలేక ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అండి. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటూనే నేర్చుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మనం బయట కూడా సేల్ చేసుకొని అమ్మే విధంగా నేను నేర్పిస్తాను. వీడియో ఎంతవరకు చూడండి, మీకు పూర్తిగా క్లారిటీగా నేను అన్నీ ఒక్కొక్కటి చెప్తాను. ఇది వచ్చేసి టూల్ అండి, ఇది కటర్, అండ్ ఇది వచ్చేసి మనం కట్టుతీగ కట్ చేసేది. వీటితోని మనకు అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర ఇది అవైలబుల్ ఉండేవి, నేర్చుకున్న తర్వాత ఇవి మీకు అవసరం. ఇది వచ్చేసి కట్టుతీగ. కట్టుతీగ ఇందులో కొంచెం లావుగా కనిపిస్తుంది, బట్ సన్నగా ఉంటుంది. దీంతోనే మనం మేకింగ్ అనేది నేర్చుకోవాలి. అంటే ఇది కాదు, నేను చెప్పేది వేరే. తర్వాత నేర్చుకున్న తర్వాత ఇది మెయిన్ కట్టుతీగ. ఇది పక్కన పెడితే దీని ద్వారా కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేర్పిస్తాం. ప్రతి ఒక్కరింట్లో నేను చెప్పే వస్తువులు ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీటితో మనకి ఇప్పుడు పని లేదు. సైడ్కి పెట్టేసా. ఇక్కడ వచ్చేసి సీజర్. ఈ సీజర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఒకవేళ లేకపోయినా మనకి ఇంట్లో అవసరం ఉంటుంది కాబట్టి మనం కొని తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, లేకపోయినా మన షాప్లలో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బీడ్స్ అండి. ఈ బీడ్స్ మనకు షాప్లలో అవైలబుల్ ఉంటుంది. ఇవి పక్కా ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారా? కొంతమందికి గుర్తుండొచ్చు, అండ్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం క్లారిటీ కోసం చూపిద్దామంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఇది ఏంటంటే మన టీవీకి, ఫ్రిడ్జ్ కాదు కానీ టీవీ, ఫ్యాన్ ఇలా వైర్లు ఉంటాయి కదా, రెడ్ కలర్ గ్రీన్ కలర్లో వైర్స్, అవి కట్ చేస్తే వాటి లోపల ఉండే తీగ ఇది. రాగి తీగలాగా, కాపర్ తీగ అంటారు దీన్ని. అలానే ఉంటుంది. అందులో కట్ చేసి మీకు ఇంత లెంత్లో తీసుకొని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోండి సైడ్కి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో అది ఆ వైర్ ఎలా ఉంటుందో కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. బట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కట్టుతీగ బదులుగా మనం దీన్ని యూజ్ చేస్తాం, ఎలా అల్లాలో అనేది చెప్తాను నేను, ఓకేనా? అండ్ మీకు కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ ఒక కామెంట్ చేయండి. మీకు ఇంకా నేర్చుకోవాలని ఉందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా నా పేజీని ఫాలో కాకపోతే ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.